రైట్ అండి. ఓకే, నిన్న జూబ్లీస్ కూడా రమ్మను. మీ నాయకుడు చేతగాక రాకుంటే ఓకే, ఒక్క నిమిషం మీ నాయకుడు రాకుంటే మేమేం చేస్తామండి? ఒక్క నిమిషం అండి. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం. ఉందండి కామన్ సెన్స్. లింగం యాదవ్ గారు he does not know how to speak in the debate. లింగం గారు మీరు ప్రసంగించకండి, దయచేసి క్వశ్చన్ వినండి, బహిరంగ సభ కాదు, మాట్లాడండి. ఆవేశంగా ఉధృతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కాలంలో చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం అరే ఒక్క నిమిషం ఆగండి లింగం గారు. వినండి, నవీన్ యాదవ్ అనగానే బీసీ అయిపోతాడు. ఒక్క నిమిషం ఆగండి. జూబ్లీ హిల్స్ సీట్ ఎలాగూ కాంగ్రెస్ దే కదా, మీరు ఎందుకు ఫ్రస్ట్రేషన్ తగ్గించండి కొంచెం. ఎలాగూ గెలుపు ఖాయం అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి, ప్రశాంతంగా సావధానంగా వినండి. ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు మిత్రమా? బీహార్ లో ఓడిపోతున్నారనే ఈ ఫ్రస్ట్రేషన్. ఒక్క లింగం గారు, ఆత్మగౌరవ సమస్య అండి. లింగం యాదవ్ గారు ఆత్మగౌరవ సమస్య అంట. లింగం గారు ఒక నిమిషం వినండి. ఏంటి ఫ్రస్ట్రేషన్? బీహార్ లో మీ పార్టీ ఓడిపోతున్నందుక? అరే ఒక్క నిమిషం వినండి. అరే నాకు మీరు పాఠాలు నేర్పకండి. ఇప్పుడు నేను చాలా నేర్చుకొని వచ్చాను, మీ దగ్గర నేర్చుకోవడానికి నేను సిద్ధంగా లేదు. మీరు టాపిక్ మాట్లాడండి. టాపిక్ సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. లింగం గారు ఎవరినైనా తప్పు ఎవరి వైపు ఉండే వాళ్ళని ఖచ్చితంగా అంటాను డెఫినెట్ గా అంటాను. తప్పు ఉంటే నేను అంటాను. ఎవరు రౌడీ షీటర్ కొడుకు అని మీరు అనుకున్నారు. నేనేం మాట్లాడలేదే దానికి. రౌడీ షీటర్ కొడుకు అని నేను అనలేదే. నేను అన్నానా రౌడీ షీటర్ కొడుకు అని? చాలా మంది జర్నలిస్ట్ కూడా వేగంగా ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి భాష గురించి మాట్లాడుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారి విధానం గురించి మాట్లాడుతా ఉన్నాము, నవీన్ యాదవ్ గారి యొక్క ఫాదర్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నాము. మన సబ్జెక్టు కన్ఫర్మ్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మీరు ఏం చేసిండ్రు, ఓటర్ని ఎట్లా ప్రభావితం చేసిండ్రు, మీరు ఓట్లని ఎట్లా భయపెట్టిండ్రు అనే అంశాల మీద మాట్లాడుతా ఉన్నాము. ఎందుకంటే ఫ్రస్ట్రేట్ అవుతా ఉన్నావు నువ్వు? నాకు అర్థం కాదు. ఒక్క నిమిషం లింగం గారు. ఎవడు భయపెట్టింది మీరు? లింగం యాదవ్ గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక్క నిమిషం సావధానంగా నా క్వశ్చన్ వినండి, తర్వాత మీరు ఆన్సర్ చేయండి. ఓకే, మిగతా గెస్ట్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడాల్సి ఉంది. ఈ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమీ రాదు. ఒక్క నిమిషం కాసేపు జూబ్లీ మళ్ళీ నన్ను అడగనివ్వండి. కాసేపు జూబ్లీ హిల్స్ నుంచి పక్కకు వచ్చి బీహార్కి వెళ్దాం. బీహార్లో మహాగఠబంధన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఏంటి రీజను? కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కలిసి ఇచ్చినటువంటి అక్కడ వర్కౌట్ అవ్వలేదా ఏంటి అంటారు? బీహార్ లో మొదటి నుంచి కూడా ఇవాళ గత 20 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. 11 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరూ బీహార్ కి ఏం చేసిర్రు? ఇవాళ బీహార్ ప్రజలు కూడా ఇవాళ గతంలో వ్యతిరేకంగా మళ్ళీ బీహార్ కే పట్టం కట్టారు. ఐ మీన్ నితీష్ కి బీహార్ కు వాళ్ళు ఏం చేసిరు అనేది ఇవాళ బీహార్ ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఇవాళ ఎందుకు జరిగింది? అసలు ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి సమయంలోనే ఇవాళ మీకు గుర్తు తెచ్చుకోండి, ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే వీళ్ళకు సెంటిమెంట్ రాజకీయాలు చేస్తారు, భావోద్వేగాల రాజకీయాలు చేస్తారు. ఇటు విషయాలు తెలుసక నేను బోదలుచుకోలే. ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది, గతంలో పుల్వామాలో ఏం జరిగింది, ఇట్లాంటివి అన్ని కూడా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి ఆధ్వర్యంలో అసలు దీని వెనుక ఎవరు ఉన్నారు? ఈ సెంటిమెంట్ రాజకీయాలకి ఏంది? అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వతంత్రంగా ఉండవలసిన ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఇవాళ ఎవరికి అనుకూలంగా ఉంది? ఇవాళ ఓట్ చోరీ అనేది దేశం మొత్తం చెప్పింది. మరి రాహుల్ గాంధీ చెప్పారు అక్కడ. ఇవన్నీ కూడా గమనించి కూడా బీహార్ ప్రజలు మరి ఆ తీర్పు ఎట్లిచ్చిర్రు, ఏమిచ్చిర్రు అనేది ఇవాళ బీహార్ ప్రజలే. ఇవాళ నాకు తెలిసిన మిత్రులు బీహార్ నుంచి ఫోన్ చేసి ఇంత ముందు కూడా నేను మాట్లాడినా, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏం జరిగింది ఇది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఈ రిజల్ట్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మిత్రులు ఉన్నారు బీహార్ లో, అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు ఇక్కడ ఎలక్షన్ ఏంది, నరేంద్ర మోడీ నితీష్ కుమార్ ఏం చేసిందని నితీష్ కుమార్ పట్టం కడతారండి. రైట్, అడుగుదాం కృష్ణారెడ్డి గారితో మాట్లాడదాం. కృష్ణారెడ్డి గారు ఎన్డీఏ ఏం చేసిందని మళ్ళీ బీహార్ ప్రజలు ఈసారి పట్టం కడుతున్నారు, అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారట.
మేడం, ఇందాక మనం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది చూసినాము, విశ్లేషకులు మాట్లాడింది చూసినాము, ఇందాక లింగం గారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. బీఆర్ లో ప్రజలు కోరుకున్నది ఒకటే,